హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహితీస్ క్లాస్. ఈరోజు మనం క్లాస్లో ఆల్కహాల్స్ పార్ట్ 2ని డిస్కషన్ చేద్దాం. ఇంతకుముందు క్లాస్లో ఆల్కహాల్ పార్ట్ 1ని డిస్కషన్ చేసినాం. సో దాంట్లో హౌ మెనీ టైప్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ అండ్ డెఫినేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ అండ్ ప్రిపరేషన్స్ ఆఫ్ ఆల్కహాల్స్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కహాల్స్ని మనం చూసాం. సో ఇప్పుడు టుడేస్ క్లాస్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కహాల్స్. So first of all, reaction with Na. Na is nothing but sodium. So alcohols and reacting with Na, it gives RONA. So sodium alkoxide. So this is sodium alkoxide. సో ఇక్కడ మనం ఆర్ ప్లేస్లో మనకు కావాల్సిన ఏదైనా ఆల్కేన్ని కానీ ఆల్కీన్ని కానీ ఆల్కైల్ గ్రూప్ని కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి దానికి సంబంధించిన ఆల్కాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో for example, we can take here ethyl alcohol. Ethyl alcohol react with sodium, it gives sodium ethoxide. For example, we can take propyl alcohol, here formation of sodium propoxide, like that. So this is reaction with Na. And reaction with HX/ZnCl2. So HX ZnCl2, this is called Lucas reagent. దీన్నే Lucas reagent అంటాం. సో HX ZnCl2తో కనుక ఆల్కహాల్స్ రియాక్ట్ అయినట్లయితే, see here ROH plus HX, this is HX in presence of anhydrous ZnCl2. anhydrous ZnCl2లో ఈ రియాక్షన్ జరిగినప్పుడు H and OH వాటర్గా ఎలిమినేట్ అయితే R and X బాండ్ ఫామ్ చేసి వాట్ ఈస్ దిస్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. అంటే alcohols react with Lucas reagent to form alkyl halides. Okay, so see here one example, ethanol. We can take ethanol reacts with HCl, it gives ethyl chloride, alkyl halide. Ethyl chloride is nothing but one of the alkyl halide, primary alkyl halide. ఓకే, సో ఎస్టరిఫికేషన్. సో ఈ కెమికల్ ప్రాపర్టీస్లో ఎస్టరిఫికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఈ క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో వస్తుంది, అలాగే మన ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా ఎస్టరిఫికేషన్ గురించిన క్వశ్చన్సే వస్తాయి ఎక్కువగా. సో వాట్ ఈజ్ ఎస్టరిఫికేషన్? ఆల్కహాల్స్ రియాక్ట్ విత్ యాసిడ్స్ టు ఫార్మ్ ఎస్టర్స్, దట్ ఈస్ కాల్డ్ ఎస్టరిఫికేషన్. ఆల్కహాల్స్ అనేవి కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆర్ నార్మల్ యాసిడ్స్తో రియాక్ట్ అయ్యి ఏం చేస్తున్నాయండి? ఎస్టర్స్ని ఫామ్ చేస్తున్నాయి. ఎస్టర్స్ని ఫామ్ చేయటం వల్ల దట్ ఈస్ కాల్డ్ ఎస్టరిఫికేషన్. ఓకే, సో సీ హియర్ వీ కెన్ టేక్ హియర్ ఇథైల్ ఆల్కహాల్ రియాక్ట్స్ విత్ ఎసిడిక్ యాసిడ్. సో ఇక్కడ మనం ఒక ఆర్గానిక్ యాసిడ్ అయిన ఎసిడిక్ యాసిడ్ తోటి రియాక్షన్ జరిపిస్తున్నాం. సో రియాక్ట్స్ విత్ ఎసిడిక్ యాసిడ్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేట్ H2SO4. ఇది ఏం చేస్తుందంటే H+ను రిలీజ్ చేస్తుంది అనమాట. సో H+ని ఈ రియాక్షన్లో పార్టిసిపేట్ అవుతుంది. ఇక్కడ మనకి ఏం ఫామ్ అయింది? ఇథైల్ ఎసిటేట్ ఫామ్ అయిందండి. ఇథైల్ ఎసిటేట్ అంటే ఎస్టర్. దిస్ ఈజ్ ఎస్టర్. RC+O R' టైప్లో ఉంది. దిస్ ఈజ్ ఎస్టర్. సో ఆల్కహాల్ రియాక్ట్ విత్ యాసిడ్స్ టు ఫార్మ్ ఎస్టర్స్, దిస్ ఈజ్ ఎస్టరిఫికేషన్. సో హౌ దిస్ రియాక్షన్ ఈజ్ క్యారీడ్ అవుట్ మనం ఇప్పుడు చూద్దాం. ఈ రియాక్షన్ ఎట్లా జరిగిందనే చూద్దాం మెకానిజంలో. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద యాసిడ్ కెటలైజ్డ్ రియాక్షన్. యాసిడ్ కెటలైజ్డ్ రియాక్షన్ మీన్స్ యాసిడ్ అనేది ఇక్కడ క్యాటలిస్ట్గా వర్క్ చేస్తుంది అని చెప్తున్నాను అనమాట. సో అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఎస్టిక్ యాసిడ్. CH3C+OH is ఎస్టిక్ యాసిడ్. So here carbon and oxygen is more electronegative, it takes pi electrons, so oxygen gets partial negative charge, carbon gets partial positive, that is like this. So here H+ is added. Where it is from H2SO4 in presence of concentrate sulfuric acid కదండి, చూసాం కదా. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ నుంచి ఈ H+ అనేది వస్తుంది. H+ is attracted by O-, so that is like OH. And this positive carbocation is attracted by this oxygen, ethyl alcohol oxygen. So ఈ ఆక్సిజన్ దగ్గర ఉన్న 2 pair of electrons 1 pair of electron ని ఇక్కడ ఉన్న కార్బన్కి డొనేట్ చేస్తుంది. సో అలా డొనేట్ చేయడం వల్ల OHC2H5 అనేది ఇలా బాండ్ ఫామ్ చేస్తుంది. సో ఆక్సిజన్ ఎప్పుడు కూడా మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి పాజిటివ్ ఛార్జ్ని అబ్జర్వ్ చేసుకోలేదు, అంటే పాజిటివ్ ఛార్జ్ని ఉంచుకోలేదండి. వెంటనే దీన్ని రిమూవ్ చేయాలి కాబట్టి హెచ్ని రిమూవ్ చేసేసి ఈ బాండ్ని తీసుకుంటుంది. అప్పుడు ఆల్రెడీ పాజిటివ్ ఉంది, బాండ్ ఎలక్ట్రాన్స్ని తీసుకుంటే న్యూట్రల్ అయిపోతుంది ఆక్సిజన్. సో ఈ రిమూవ్ అయిన హెచ్ వచ్చేసి ఇక్కడున్న ఇంకొక OHలో ఉన్న ఎలక్ట్రాన్ పెయిర్ని తీసుకుని, అంటే ఇక్కడ యాడ్ అవుతుంది రిమూవ్ అయిన హెచ్. సో దట్ ఈజ్ లైక్ దిస్. సో అగైన్ మళ్ళీ ఆక్సిజన్ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది కదండి, ఈ ఛార్జ్ రిమూవ్ చేయడం కోసం ఈ బాండ్ని తీసుకొని H2Oగా ఎలిమినేట్ అవుతుంది ఆక్సిజన్. సో H2Oగా ఎలిమినేట్ అయిన తర్వాత చూడండి CH3COH
ఇక్కడ బాండ్ని ఆక్సిజన్ తీసుకుంది కాబట్టి ఈ కార్బన్కి మళ్ళీ పాజిటివ్ ఛార్జ్ వచ్చిందండి. ఈ పాజిటివ్ ఛార్జ్ని రిమూవ్ చేసుకోవడం కోసం పైన ఓహెచ్లో ఓ అండ్ హెచ్ బాండ్ని ఆక్సిజన్ తీసుకొని హెచ్ని ఎలిమినేట్ చేస్తుంది. అంటే హెచ్ అనేది ఇక్కడ ఎలిమినేట్ అయిపోయి ఇక్కడ మనకి ఎస్టర్ ఫామ్ అవుతుంది. ఇథైల్ ఎస్టేట్ అనేది ఫామ్ అయిందండి, ఎస్టర్. సో మనం స్టార్టింగ్లో H+ని తీసుకుంటున్నాం, ఎండింగ్లో H+ని లీవ్ చేస్తున్నాం మళ్ళీ కూడా. అంటే ఇది యాసిడ్ కెటలైజ్డ్ రియాక్షన్ అని అందుకే చెప్తున్నాం. అంటే ఈ యాసిడ్ గ్రూప్ అనేది ఏంటంటే క్యాటలిస్ట్గా వర్క్ చేసింది, రియాక్షన్ని ఫాస్ట్గా జరగడానికి ఈ H+ అనేది హెల్ప్ చేసింది కాబట్టి దిస్ ఈజ్ యాసిడ్ కెటలైజ్డ్ రియాక్షన్ అండి. ఓకే, సో అలాగే ఆల్కహాల్స్ అనేవి ఇంతకుముందు ఏం చూస్తాం, ఆర్గానిక్ యాసిడ్స్ తోటి అంటే ఎస్టిక్ యాసిడ్తో రియాక్ట్ అయితే ఎలాంటి ప్రొడక్ట్ వచ్చింది, ఎస్టర్స్ ఫామ్ అయినాయి. అదే ఆల్కహాల్స్ నైట్రిక్ యాసిడ్ అంటే ఇన్ఆర్గానిక్ యాసిడ్స్ తోటి రియాక్ట్ అయితే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సేమ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండి. సో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇట్ ఫార్మ్స్ ఆల్కైల్ నైట్రేట్. చూడండి ఇక్కడ కూడా HNOH అనేది ఎలిమినేట్ అయిపోయి ఆల్కహాల్లో ఉన్న OH నైట్రిక్ యాసిడ్లో HNO3 ఈజ్ నైట్రిక్ యాసిడ్ అండి, HNOH ఎలిమినేట్ అయిపోయి RONO2 అనేది ఫామ్ అవుతుందండి. దిస్ ఈజ్ ఆల్కైల్ నైట్రేట్ ఈజ్ ఫార్మ్డ్ హియర్. సో దిస్ ఈజ్ ఆల్కహాల్స్ రియాక్షన్ విత్ యాసిడ్స్. ఆల్కహాల్స్ అనేవి ఎలా రియాక్ట్ అవుతున్నాయి యాసిడ్స్ తోటి, ఆర్గానిక్ యాసిడ్స్తో రియాక్ట్ అయ్యి ఎస్టర్స్ని, ఇన్ఆర్గానిక్ యాసిడ్స్తో రియాక్ట్ అయ్యి నైట్రేట్స్ని ఇచ్చినాయండి ఇక్కడ. సో సీ హియర్ నెక్స్ట్ ఆక్సిడేషన్. సో ఆక్సిడేషన్, సో ఈ ఆల్కహాల్స్ అనేవి ఆక్సిడేషన్లో పార్టిసిపేట్ చేస్తే వాట్ ఈస్ ఆక్సిడేషన్? Oxidation is nothing but addition of oxygens or removal of hydrogens. So see here RCH2OH, this is alcohol. Alcohol in presence of PCC. PCC means pyridinium chlorochromate. దాని యొక్క స్ట్రక్చర్ ఇక్కడ ఉందండి, pyridinium chlorochromate. ఇది ఒక ఆక్సిడైజింగ్ ఏజెంట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో ఆల్కహాల్స్ ఆన్ ఆక్సిడేషన్ గివ్స్ RCHO. What happened in this reaction? హైడ్రోజన్స్ ఆర్ రిమూవ్డ్. సో 2 హైడ్రోజన్స్ని ఇక్కడ మనం రిమూవ్ చేసామండి, ఆక్సిజన్స్ని యాడ్ చేయలేదు కానివ్వండి, హైడ్రోజన్స్ని రిమూవ్ చేసామన్నమాట. అంటే ఆల్కహాల్స్ ఆన్ ఆక్సిడేషన్, సో ఇట్ గివ్స్ ఆల్డిహైడ్స్. సో సీ హియర్ ఇక్కడ ఇథనాల్ తీసుకున్నామండి, మనకి ఇక్కడ ఇథనాల్, ఎసిటాల్డిహైడ్, ఇథైల్ ఆల్డిహైడ్ అనేది ఫామ్ అయింది. 2 కార్బన్స్ ఉన్నటువంటి ఆల్కహాల్ తీసుకుంటే 2 కార్బన్స్ ఉన్నటువంటి ఆల్డిహైడ్ అనేది ఫామ్ అయింది. So this is PCC and pyridinium chlorochromate, pyridine and CrO3 Cl minus. This is the structure of PCC. This is one of the oxidizing agent. And next alcohols in presence of KMNO4. So KMNO4 is also best oxidizing agent and ఇది కూడా ఆక్సిడేషన్ చేస్తుంది. సో ఆల్కహాల్స్ ఇన్ presence of KMNO4 ఆక్సిడేషన్ జరిగితే ఇక్కడ కూడా సేమ్ ఆల్డిహైడ్ వస్తుందండి. ఇది ఇంకా మోర్ ఆక్సిడేషన్ కనుక జరిగినట్లయితే ఇక్కడ యాసిడ్స్ కూడా ఫామ్ అవుతాయి, RCOOH, దట్ ఈస్ యాసిడ్. సో హియర్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సో దిస్ ఈజ్ అనదర్ వన్, పొటాషియం డైక్రోమేట్. సో సీ హియర్ CH3CH2OH, ఇథనాల్ తీసుకుంటున్నాం ఆన్ ఆక్సిడేషన్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ K2Cr2O7, పొటాషియం డైక్రోమేట్ అండి. ఇది కూడా ఆల్డిహైడ్ని ఫామ్ చేస్తుంది, ఎసిటాల్డిహైడ్ ఆర్ ఇథనాల్డిహైడ్ని ఫామ్ చేస్తుంది. ఇథనాల్ తీసుకుంటే ఇథనాల్డిహైడ్ వచ్చింది. సో దీస్ ఆర్ మోర్ ఆక్సిడేషన్, ఇట్ గివ్స్ ఎసిటిక్ యాసిడ్, ఇథనోయిక్ యాసిడ్ ఆర్ ఎసిటిక్ యాసిడ్, CH3COOHని కూడా ఫామ్ చేస్తాయి. అంటే మోర్ ఆక్సిడేషన్ జరిగితే యాసిడ్స్ వస్తాయండి. నార్మల్ ఆక్సిడేషన్ జరిగినప్పుడు ఆల్డిహైడ్స్, మోర్ ఆక్సిడేషన్ జరిగితే యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో సీ హియర్ ఇక్కడ మనం ఒక సెకండరీ ఆల్కహాల్ని తీసుకుంటున్నామండి, RrCHOH. సో ఈ సెకండరీ ఆల్కహాల్ ఇట్ ఈస్ ఆన్ ఆక్సిడేషన్, దిస్ ఈజ్ కాల్డ్ ఓపెన్ యూర్ ఆక్సిడేషన్ అండి. ఓపెన్ యూర్ ఆక్సిడేషన్లో ఇక్కడ ఎసిటోన్ తోటి రియాక్ట్ అవుతున్నాయి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ AlOCH3 టేకెన్ థ్రైస్. సో ఇట్ గివ్స్ కీటోన్. సో అన్నీ కూడా ఇప్పటివరకు మనం ఆల్డిహైడ్స్ ఫామ్ అవ్వడం చూసినాం. ఈ రియాక్షన్లో ఓపెన్ యూర్ ఆక్సిడేషన్లో మాత్రం కీటోన్స్ ఫామ్ అవుతాయండి. అలాగే ఐసోప్రొపైల్ ఆల్కహాల్, అంటే ఇక్కడ ఎక్స్చేంజ్ జరుగుతుంది టోటల్. ఈ CO గ్రూప్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది, CHOH అనేది ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనకి ఐసోప్రొపైల్ ఆల్కహాల్ అండ్ కీటోన్ అనేది ఫామ్ అవుతుందండి. దిస్ ఈజ్ ఓపెన్ యూర్ ఆక్సిడేషన్. ఇన్ దిస్ ఓపెన్ యూర్ ఆక్సిడేషన్ కీటోన్స్ ఆర్ ద ప్రొడక్ట్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. సో పాలీహైడ్రాక్సీ కాంపౌండ్స్ అండి, అంటే 2 or more హైడ్రాక్సీ గ్రూప్స్ ఉంటే మనం వాటిని పాలీహైడ్రాక్సీ కాంపౌండ్స్ అనొచ్చు కాబట్టి. సో ఇక్కడ సమ్ ఎగ్జాంపుల్స్, ఇథిలిన్ గ్లైకాల్, CH2OH CH2OH ఆర్ CH2OH CH2 CH2OH. దిస్ ఈజ్ ప్రొపేన్ గ్లైకాల్ అండి. ఇది ఇథిలిన్ గ్లైకాల్, ఇది ప్రొపేన్ గ్లైకాల్. సో హియర్
CH2OH, 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 దిస్ ఈజ్ గ్లిజరాల్. సో ఇవన్నీ కూడా పాలీహైడ్రాక్సీ కాంపౌండ్స్కి ఎగ్జాంపుల్ అండి. అంటే ఇందులో డయోల్స్, ట్రయోల్స్ కూడా ఉన్నాయి, టెట్రాల్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో అట్లా ఇవన్నీ పాలీహైడ్రాక్సీ కాంపౌండ్స్. సో దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ పినకాల్ పినకలోన్ రీఅరేంజ్మెంట్ అండి. పినకాల్ పినకలోన్ రీఅరేంజ్మెంట్లో చూద్దాం ఇప్పుడు మనం. అంటే వాట్ ఈస్ దిస్ పినకోల్, వాట్ ఈస్ దిస్ పినకలోన్? సో పినకోల్ ఆన్ హీటింగ్ విత్ డైల్యూట్ H2SO4 ఫార్మ్స్ పినకలోన్ ఈజ్ నోన్ యాజ్ పినకాల్ పినకలోన్ రీఅరేంజ్మెంట్. అంటే పినకోల్ని మనం డైల్యూట్ H2SO4 సమక్షంలో దాన్ని మనం హీట్ చేసినట్లయితే పినకలోన్ అనేది ఫామ్ అవుతుందంట. అది ఎలాగనేది ఇప్పుడు మనం చూద్దాం. సో సీ హియర్, దిస్ ఈజ్ పినకోల్. సో 2,3 డైమిథైల్, 2,3 డైహైడ్రాక్సీ బ్యూటేన్, 2,3 డైమిథైల్, 2,3 డైహైడ్రాక్సీ బ్యూటేన్. 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూటేన్ అండి. సో దిస్ ఈజ్ పినకోల్. పినకోల్ ఆన్ హీటింగ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇట్ గివ్స్ పినకలోన్. ఓన్ అంటే కీటోన్ అండి. ఇందులో కీటోన్ ఫామ్ అయింది చూడండి, CH3 C డబుల్ బాండ్ ఓ C, CH3 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 ప్లస్ H2. 3,3 డైమిథైల్, 2 బ్యూటనోన్. సో ఇది ఒక 2 బ్యూటనోన్ అండి. థర్డ్ పొజిషన్లో 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి 3,3 డైమిథైల్, 2 బ్యూటనోన్. సో సి హియర్, ఈ రియాక్షన్ అనేది ఎలా జరిగిందో మనం ఇప్పుడు మెకానిజం చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీని మీద బేస్ చేసుకొని చాలా ఎగ్జాంపుల్స్ వస్తాయి ఎగ్జామ్లో. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, మనం కన్ఫ్యూజ్ అవ్వద్దండి. అక్కడ H2SO4 బదులు జస్ట్ H+ అని కూడా ఇస్తారు రియాక్షన్ పైన. సో సి హియర్ మెకానిజం. సో దిస్ ఈజ్ పినకోల్. సో ఈ పినకోల్లో చూడండి H2SO4 అని తీసుకున్నాం కదండి. అంటే యాసిడ్ తీసుకుంటే మనకి అది H+ని రిలీజ్ చేస్తుంది కాబట్టి ఆ H+ రియాక్షన్లో పార్టిసిపేట్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న H+ అనేది ఈ రెండిట్లో ఏదైనా ఒక ఆక్సిజన్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ పెయిర్ని తీసుకొని ఏం చేస్తుంది అంటే ఆక్సిజన్ ఎలక్ట్రాన్ పెయిర్ డొనేట్ చేయడం వల్ల ఇలా ఆక్సిజన్ పాజిటివ్ ఛార్జ్ వస్తుందండి. 2 హైడ్రోజన్స్ ఇక్కడ ఉంటున్నాయి. సో ఆక్సిజన్ పాజిటివ్ ఛార్జ్ అనేది అది యాక్సెప్ట్ చేయదు కాబట్టి వెంటనే పాజిటివ్ ఛార్జ్ రిమూవ్ చేసుకోవడం కోసం ఇక్కడున్న బాండ్ ఎలక్ట్రాన్స్ని తీసుకొని H2Oగా ఎలిమినేట్ అవుతుంది. H2Oగా ఎలిమినేట్ అవుతుంది. సో సి హియర్, అప్పుడు ఇక్కడ కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుందండి, అంటే కార్బోక్యాటయాన్. సో దీంట్లో ఏం జరుగుతుందంటే ఈ స్టెప్ని ఏమంటారంటే రీఅరేంజ్మెంట్ అంటారండి. అందుకే దీన్ని పినకాల్ పినకలోన్ రీఅరేంజ్మెంట్ అంటున్నాం. ఈ రీఅరేంజ్మెంట్లో ఇక్కడున్న CH3 అనేది ఫుల్ విత్ బాండ్ తోటి వెళ్ళి ఇక్కడ జాయిన్ అవుతుంది. అంటే అప్పుడు పాజిటివ్ ఛార్జ్ ఈ కార్బన్ పైన వస్తుంది, ఈ కార్బన్ పైన. సో ఇక్కడేమో మొత్తం 3 బల్కీ గ్రూప్స్ అవుతాయండి ఈ కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్. సో సి హియర్, ఇక్కడున్న కార్బన్ దాని యొక్క పాజిటివ్ ఛార్జ్ని రిమూవ్ చేసుకోవడం కోసం వెంటనే ఈ OHలో ఉన్న O అండ్ H బాండ్ని ఆక్సిజన్ తీసుకొని Hని ఎలిమినేట్ చేస్తుంది. సేమ్ ఇది కూడా Hని రిలీజ్ చేస్తుంది ఫైనల్ స్టెప్లో. ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుందండి. సో దట్ ఈస్ లైక్ దిస్, 3,3 డైమిథైల్, 2 బ్యూటనోన్. సో ఇది పినకలోన్. అంటే మనం పినకోల్ తీసుకుంటే పినకలోన్ని ఫామ్ చేసినాం. స్టార్టింగ్లో H+ని మనం తీసుకున్నామండి. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, H+ని మళ్ళీ రిమూవ్ చేసేసినాం. సో H+ని తీసుకోవడము, H+ని రిమూవ్ చేయడము రెండు జరిగినాయి కాబట్టి సో దిస్ ఈజ్ యాసిడ్ కెటలైజ్డ్ రియాక్షన్ అండి. ఇది కూడా యాసిడ్ కెటలైజ్డ్ రియాక్షన్. అంటే ఈ యాసిడ్ని యూజ్ చేయడం వల్ల రియాక్షన్ ఫాస్ట్గా జరిగింది అని అర్థం. సో ఇలా యాసిడ్ని యూజ్ చేయడం వల్ల వీటిని యాసిడ్ కెటలైజ్డ్ రియాక్షన్ అనొచ్చండి. H+ని తీసుకోవడము, H+ని రిమూవ్ చేయడం జరుగుతుంది. వాట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ కెటలిస్ట్? ఇట్ ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. కెటలిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. సో ఇక్కడ యాసిడ్ని కెటలిస్ట్గా యూజ్ చేస్తున్నాం. అది రేట్ ఆఫ్ రియాక్షన్ని పెంచడం కోసం, అంటే రియాక్షన్ని ఫాస్ట్గా జరిపించడం కోసం యూజ్ చేయబడుతుంది. అలా పార్టిసిపేట్ అవుతుంది, మళ్ళీ ఫైనల్గా అది ఎలిమినేట్ అయిపోతుంది అనమాట. దిస్ ఈజ్ యాసిడ్ కెటలైజ్డ్ రియాక్షన్. దిస్ ఈజ్ అబౌట్ పాలీహైడ్రాక్సీ కాంపౌండ్స్. అండ్ మెయిన్ థింగ్ ఈ క్లాస్లో చాలా ఇంపార్టెంట్ ఎస్టరిఫికేషన్ అండ్ పినకోల్ పినకలోన్ రీఅరేంజ్మెంట్ అండి. అట్లనే ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ కూడా ఇంపార్టెంటే. సో మన ఈ క్లాసెస్ ఈ ఆల్కహాల్స్ గురించిన టాపిక్ అయిపోయిన తర్వాత మీకు టెస్ట్ కూడా నేను ఈ ఆన్లైన్లో టెస్ట్ కూడా